నమస్తే అన్న. నమస్తే నమస్తే బ్రో. సార్ ఇప్పుడు బిగ్ బాస్ ప్రోమో వచ్చింది కదా, బిగ్ బాస్ 8. సో ఎలా అనిపించింది ప్రోమో అండ్ లోగో? బిగ్ బాస్ ప్రోమో గురించి ఎంత అని చెప్పను ఏమని చెప్పను అనమాట. సో అల్టిమేట్ ఉంది, చాలా అంటే చాలా బాగుంది. లాస్ట్ టైం ఉల్టా పల్టా అన్నారు, ఈసారి 8 చూస్తేనేమో ఉల్టా పల్టా నిలువుగా ఉండేది అడ్డంగా ఉందన్నమాట. ఇది ఉల్టా పల్టాలాగా అనిపిస్తుంది నాకైతే. మరి కంటెస్టెంట్స్ని ఎవరినైతే తీసుకొస్తారో అనేది వెయిట్ చేస్తున్నాం. అఫీషియల్గా అయితే బిగ్ బాస్ నుంచి ఎవరు వస్తున్నారు అనేది ఎవరు కూడా ఇప్పటికి చెప్పింది లేదనమాట. బయట అయితే చాలా వరకు ప్రచారం జరుగుతుంది, కొంతమంది అయితే బిగ్ బాస్కి వస్తున్నారు అనేది చెబుతున్నారు. అది ఎంతవరకు అనేది కరెక్ట్ రాంగ్ అనేది ఎవరికి తెలియదు. అది సో బ్రో, ఇప్పుడు బిగ్ బాస్ 8 లోగో ఆ ప్రోమో చూసినప్పుడు ఆ ప్రోమోలో మీరు ఏం అబ్జర్వ్ చేశారు? అంటే నాగార్జున గారు వస్తున్న విధానం కానివ్వండి, అంటే నాగార్జున గారు ఎక్కడుంటే దానికి అక్కడ అందం వస్తుంది అనమాట. సో అది నేను చెప్తున్నాను. స్మోక్లో నుంచి ఆయన ఇలా రావడం అనేది ఒక పైనుంచి ఒక ఇంద్రుడు దిగొచ్చినట్టు అనిపించింది అనమాట. ఆయన రూపం అలా ఉంటుంది అనమాట, అంత బాగుంది. సో అయితే ఈ కంటెస్టెంట్స్ వచ్చే వరకు థీమ్ ఏంటనేది తెలియదు కదా, ఓన్లీ ప్రోమో మాత్రమే వచ్చింది కాబట్టి మనకి ఏం జరగబోతుంది అనేది అయితే ఖచ్చితంగా అయితే తెలీదు. సో బిగ్ బాస్కి వచ్చే కంటెస్టెంట్స్ మీద అయితే ఆధారపడి ఉంది. ఇప్పుడు మనం ప్రోమోలో చూసుకుంటే దొంగతనం కాన్సెప్ట్ ఒకటి చూపించారు. సో బిగ్ బాస్ హౌస్లో ఎలాంటి దొంగతనం కాన్సెప్ట్ ఏమైనా కంటిన్యూస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనుకుంటున్నారా? అదే అంటున్నాను కదా, థీమ్ ఏంటో తెలీదు. దొంగతనం ఇట్లా అంటే లైన్ ఏంటనేది మనకి అర్థమైందనమాట. దొంగతనం దీని మీద అనేది అర్థమైంది. అసలు కంటెస్టెంట్స్ ఎవరు వచ్చేది దాన్ని బట్టి మనం ఏదైనా చెప్పగలుగుతాం. కంటెస్టెంట్స్ ఎవరు రాబోతున్నారు, ఇప్పుడు బయట చాలామంది అడుగుతున్నారు కదా, కిరాక్ ఆర్పి వస్తాడు అంటున్నారు. కిరాక్ ఆర్పి లాంటి వాడు వచ్చేస్తే ఏం చేశాడని కిరాక్ ఆర్పి అన్నం పెట్టిన మల్లెమాలనే తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టినాడు అనమాట. ఆ మల్లెమాల గురించి చెడ్డగా ప్రచారం చేసినాడు. ఏదో ఎలక్షన్స్ మొన్న రీసెంట్లీ జరిగిన ఎలక్షన్స్ 2 నెలల ముందే తను ఇదేంటి ఎలక్షన్ క్యాంపెయినింగ్ స్టార్ట్ చేసినాడు. అది ఎక్కడ కూడా మా ప్రభుత్వాన్ని నమ్మండి, ఇట్లా ఓటేయండి అంటే బాగానే ఉంటుంది. కాకపోతే కిరాక్ ఆర్పి వ్యక్తిగతంగా దూషించినాడు అనమాట రోజమ్మని. ఆవిడ ఒక మహానటి, ఎన్నో సినిమాలు చేసి ఒక ఎమ్మెల్యే స్థాయి లాంటిలో ఉన్న ఆవిడని తిట్టడానికి తన అంత అర్హుడు కాదు. సో ఇప్పుడు మళ్ళీ మోసం చేసినట్టుగా ఒకసారి బిగ్ బాస్లో వెళ్తే కనుక బిగ్ బాస్ నుంచి తనకు కప్పు ఇవ్వలేదనో, మరి టైటిల్ ఇవ్వలేదనో, మరి నెగిటివ్గా చేసే ఛాన్సెస్ ఉంది అనుకుంటున్నారు మరి ఫ్యూచర్లో? ఖచ్చితంగా, ఎందుకంటే ప్రజలందరూ చూస్తున్నారు కదా. రాజకీయంగా పక్కన పెడితే అతను ఏంటంటే ఎక్కడ వస్తే అక్కడ అదనమాట. అంటే కాన్స్టెంట్లీ లేని పర్సన్ అనమాట, ఒక స్టెబిలిటీ లేని మనిషి అనమాట. అలాంటి టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉన్న వాళ్ళని తీసుకున్నారనుకోండి, బిగ్ బాస్ని చూడడం కాదు కదా, ప్రజలందరూ అసలు ఎవరు పట్టించుకోరు, దేకను కూడా దేకరు. అదొకటి బర్రెలకి వస్తున్నారని, కుమార్ అంటే వస్తుందని, అదే యూజ్ ఉన్న వాళ్ళని తీసుకురండి బిగ్ బాస్. నేను నీకు బిగ్ బాస్ ఒకటే చెప్పదలుచుకున్నాను, ఒక మంచి ఫేడ్ అవుట్ ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు. హీరో పాత్రలు చేసి ఎంతోమంది ఇప్పుడు కనుమరుగైపోతున్నారు. అలాంటి వాళ్ళని బయటికి తీసుకొస్తే బాగుంటుంది. ఒక తరుణ్ గారు లాంటి వాళ్ళు కానివ్వండి, లేదా అబ్బాస్ లాంటి వాళ్ళని కానివ్వండి, ఒక స్టాండప్ కమెడియన్స్ కానివ్వండి, ఒక కామెడీ ప్లాట్ఫామ్ నుంచి చాలామంది ఉన్నారు, సింగర్స్ చాలామంది ఉన్నారు, సీరియల్ ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు. ఒక్కొక్క కేటగిరీ నుంచి ఇద్దరిని తీసుకురండి, అప్పుడు చాలా బాగుంటుంది. అంతేగాని నేను బర్రె లెక్కను తీసుకొస్తాను, మేక లెక్కను తీసుకొస్తానంటే ఎవడు చూడ్డు. కుమారి ఆంటీ ఏం చేసిందని కుమారి ఆంటీని బిగ్ బాస్కి తీసుకొస్తే ఏం చేశారు? ఎక్స్ట్రా పోయే పీసులు ఏమైనా పెట్టిస్తారా? అదే కుమారి ఆంటీ ప్లేస్లో మా అమ్మ ఉన్నా, మా అక్క ఉన్నా, మా చెల్లున్నా నేను ఇట్లానే మాట్లాడతాను. ఎందుకంటే ఈ ప్లాట్ఫామ్ అనేది దేనికి సంబంధించిందంటే, ఈ సినిమా కానివ్వండి, లేదా సీరియల్ కానివ్వండి, ఈ షోస్ కానివ్వండి, ప్రతిదీ కూడా ఎంటర్టైన్మెంట్కి సంబంధించింది. ఈ కేటగిరీలో ఉన్న వాళ్ళని తీసుకొస్తేనే బాగుంటుంది. రీతు తన చాలా షోస్ చేసింది, ఇవన్నీ మనం చూస్తున్నాం కదా, చాలా చేసింది. అలాంటి వాళ్ళని తీసుకురావచ్చు. కామెడీ అదే అంటున్నా, చాలామంది ఉన్నారు. ఇప్పుడు బిగ్ బాస్కి వచ్చి తమ నెగిటివ్ తమ పేర్లను పోగొట్టుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు. బయటకు వచ్చి వాళ్ళు బాగుపడిన వాళ్ళు చాలా తక్కువ అనమాట. అవకాశాలు లేక బిగ్ బాస్తో ఆగిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకు వెళ్ళాంరా బాబు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే బిగ్ బాస్కి వెళ్ళడం వల్ల వాడి ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటనేది బయటపడి ప్రజలందరూ ఏమనుకుంటారు, వీడు పలానోడు అలాంటి ఓడరా అనుకుంటున్నారు. ఇప్పుడు లాస్ట్ టైం పల్లవి ప్రశాంత్ మన అందరం కలిసి గెలిపించాం రైతు బిడ్డ అని చెప్పేసి. నేను ఖచ్చితంగా గెలిస్తే నాకు వచ్చిన అమౌంట్
అమౌంట్లో 50% అందరికి ఇచ్చేస్తాను అన్నాడు, మొత్తం టోటల్ అందరికి ఇచ్చేస్తాను అన్నాడు. కనీసం 50% కూడా ఎవరికి ఇవ్వలేదు అనమాట. ఇప్పుడు చూస్తున్నాం కదా, అతను కారులో తిరుగుతున్నాడు, హ్యాపీగా ఉన్నాడు. అంతే, మనం అందరం మనుషులు అనమాట. ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం బ్రదర్. అది సో ఈసారి ఒక్క మాటలో బిగ్ బాస్ 8 ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మీరు? బిగ్ బాస్ 8 అయితే కంటెస్టెంట్స్ మీదే డిపెండింగ్ ఆన్ కంటెస్టెంట్స్ బాగోపోతే ఖచ్చితంగా ప్రజలు ఎవరు చూడరు. ఒక బిగ్ బాస్ని హైలైట్ చేసేది కేవలం మన యూట్యూబ్ ఛానల్స్ మాత్రమే. సో యూట్యూబ్ ఛానల్స్ లేకపోతే అసలు బిగ్ బాస్ అనేదే లేదు, ఖచ్చితంగా నేను చెప్తున్నాను. ఎవరో చూడరు అనమాట. ఇక్కడ మనం రివ్యూస్ ఇచ్చి బిగ్ బాస్ గురించి మాట్లాడుకోవడం బట్టే చాలామంది ప్రజలు ఏం జరిగిందని చూస్తున్నారు. అసలు అక్కడ ఏం జరిగింది అనేది ఓపెన్ చేసి చూసేవాళ్ళు ఎక్కువ మంది. అంతేగాని సో ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నాను, మంచి వాళ్ళని తీసుకురండి. బట్టిలో మాణిక్యాలు అంటూ చాలామంది ఉంటారు, అలాంటి వాళ్ళని తీసుకొస్తే బాగుంటుందని నా అభిప్రాయం. థ్యాంక్ యూ బ్రో. ఓకే, థ్యాంక్ యూ.